యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకుముందు తీసిన వీడియోలో నాకు హెల్త్ బాగలేక ప్రసంగం కంటిన్యూ చెప్తూ ఉంటే కొంచెం శక్తి లేక నీరసంగా చెప్పగలిగాను. ప్రసంగం కాదు, కొన్ని దేవుని మాటలు మాత్రమే. ఆమోస్ గ్రంథంలో వ్రాయబడి ఉంది 6వ అధ్యాయంలో, సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ అని వ్రాయబడి ఉంది. విలాప వాక్యాల్లో ఉంది, సుఖాసక్తి గల స్త్రీలకి శ్రమ అని ఉంది. నిర్విచారంగా ఉండే వాళ్ళకి శ్రమ అని అక్కడ కూడా వ్రాయబడి ఉంది. అంటే ఎవరి గురించి బాధపడకుండా, లేదా తమ కోసం తమ బాధపడకుండా ఈ లోకంలో సంతోషంగా ఉంటే చాలు అన్నట్టుగా కొందరు నామకార్థ క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి స్థితిలో భక్తిగా ఉండాలి అనుకునేవారు అలాంటి స్థితిలో ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి. అయితే దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉండాలి. అయితే ఆమోస్ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, వాళ్ళంట శ్రమ వస్తుంది అని అనుకోకుండా వాళ్ళు అనుకుంటారంట, ఉపద్రవ దినము బహుదూరమున నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. ఉపద్రవ దినము బహుదూరమున ఉందనుకుంటారంట. ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు అనుకుంటారంట, ఉపద్రవ దినము బహుదూరంగా ఉంది అని అన్యాయపు తీర్పు తీర్చడం కోసము వారు తమ పీఠములను స్థాపిస్తారని వ్రాయబడి ఉంది ఆమోస్ గ్రంథంలో. మనందరికీ తెలుస్తూనే ఉన్నాయి లోకంలో జరిగేవన్నీ. మరి ముఖ్యంగా ఎందరో వాక్యం చెప్పేవాళ్ళు వస్తూ ఉన్నారు, కానీ అనుసరించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా దేవుడు నాకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఎలాగ జీవించమన్నాడో మనందరికీ తెలుసు. అయితే మనం ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఎవరు భక్తి ఉన్నారో ఎవరు భక్తిగా లేరో కూడా అర్థమైపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ అంటున్నారు, ఉపద్రవ దినము బహుదూరమున్నదనుకుంటారట. ఉపద్రవ దినము అంటే రాకడ సమయం. రాకడ దినం కోసం దేవుడు అంటున్నాడు, రాకడ వస్తుంది, రావాలని కోరుకునే వాళ్ళారా, అది ఎంత భయంకరమైన దినమో తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. అంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ఉండకపోతే మనం ఎన్ని శ్రమలు పడాలో. కనుక మనము రోజు సాధకం చేయాలి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. తిమోతీలకు రాసిన పత్రికలో ఉంది, దైవభక్తి గొప్ప లాభ సాధకమైంది ఈ లోకంలోనూ పరలోకంలో కూడా అని వ్రాయబడి ఉంది. కాబట్టి దైవభక్తిని సాధకం చేయాలి.